ఏ సినిమాకైనా బాక్సాఫీస్ ఆకర్షణలో ఐటెం డ్యాన్సులు ఒకటో రెండో ఉండాలని, అవి యువ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఆ విధంగా హిందీ సినిమాలో హెలెన్, తెలుగు సినిమాల్లో జ్యోతిలక్ష్మి వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. నిజానికి జ్యోతిలక్ష్మి శాస్త్రీయ నాట్యంలో కూడా శిక్షణ పొందారు. నగరమే నన్ని అనే మలయాళ చిత్రంలో నాయికగా కూడా నటించారు. పట్నంలో బాగా బతకాలని పల్లె నుంచి వచ్చిన ఓ కుటుంబం అక్కడి మోసాలు మాయలు తట్టుకోలేక తిరిగి పల్లెకే వెళ్ళిపోవడం ఆ సినిమా ఇతివృత్తం. జ్యోతిలక్ష్మి ఆ చిత్రంలో ఎంత బాగా నటించినా క్లబ్ డాన్సర్గా ఆమె మీద పడ్డ బలమైన ముద్ర వల్ల విజయవంతం కాలేదు. 8 మంది సంతానంలో పెద్ద కుమార్తెగా ఇంటి బరువు బాధ్యతలు తానే మోయాలని ఇష్టం ఉన్నా లేకపోయినా క్లబ్ డాన్సర్గానే కొనసాగింది. ఇటువంటి పరిస్థితే ఆ తర్వాత సిల్క్ స్మితకు కూడా ఎదుర్కొంది. భారతీరాజా తీసిన సీతాకోక చిలుకలో శరత్ బాబు భార్యగా ఆమె ఒక విలక్షణమైన పాత్ర పోషించినా ఆ తర్వాత కూడా మసాలా డ్యాన్సులకే అంకితమైపోయింది. జ్యోతిలక్ష్మి ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల కుమార్తె జ్యోతి మీనా. జ్యోతిలక్ష్మి వంటి సెక్సీ డాన్సర్లకు వరం లాంటి శాపం ఏమిటంటే పాపులారిటీతో పాటు జనంలో వాళ్ళ మీద ఒక రకమైన చులకన భావం ఉంటుంది. చేసే డ్యాన్సులు చాలా చౌకబారుగా ఉంటాయనే ముద్ర కారణంగా సామాజిక జీవితంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తక్కువగా చూస్తూ ఉంటారు. ఉదాహరణకు జ్యోతి మీనా చదువుకునేటప్పుడు తన తల్లి డ్యాన్సులు చేసే జ్యోతిలక్ష్మిని ఎవరితోనూ చెప్పేది కాదు. చెబితే అందరూ ఏహ్యభావంతో చూస్తారని భయపడేది. అయితే జ్యోతిలక్ష్మి పట్ల జనానికి ఎంత ఆకర్షణ అంటే ఆమె చాలా కాలం విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ రజనీకాంత్ ముత్తు చిత్రంలో డ్యాన్స్ చేస్తే విరగబడి చూశారు. ఆ తర్వాత ఆమె టీవీ సీరియల్స్లో కూడా నటించి బ్లడ్ క్యాన్సర్ కారణంగా చనిపోయింది. ఆ తర్వాత జ్యోతి మీనా కూడా ఆ తరహా డ్యాన్సులు చేయడం ప్రారంభించింది. మరో సెక్సీ డాన్సర్ అనురాధ కూతురు అభినయశ్రీ కూడా డాన్సులు చేస్తోంది. కానీ ఏం లాభం? ఇప్పుడు ఉత్తరాది హీరోయిన్లే తమ పాత్రలో భాగంగా అలాంటి మసాలా డాన్సులు చేస్తుండేసరికి ఆ దాటికి పాపం జ్యోతి మీనా, అభినయశ్రీ లాంటి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.